పెద్దలకు, పూజ్యులకు, భగవత్ స్వరూపులకు అందరికీ నమస్కారం. నా పేరు దుర్వాసుల రామశాస్త్రి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నాను. అయ్యా, స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకర సాక్షాత్ జగద్గురు ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శంకరుడని అర్థం. అటువంటి శంకరుడే ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వరూపంలో వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠించే విషయంలో 30 సంవత్సరాల్లో ముల్లోకాలు తిరిగి, అలాగే ఇటు కాశ్మీర్ నుంచి అటు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి, ఈ పాదయాత్రలో ధర్మాన్ని నిలబెట్టి అద్వైతం అనే తత్వబోధన చేసి, అద్వైత తత్వబోధనలో భక్తి మార్గాన్ని సన్మార్గాన్ని నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన సాక్షాత్తు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల గురించి చినజీయర్ స్వామి వారు అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం అది సమంజసం కాదు. ఎందుకంటే ఆయన ఒక హిందూ మతంలో ఉన్నాడు. హిందూ మతంలో ఉంటూ ఇంకో హిందూ మతాన్ని దుష్ప్రచారం చేస్తున్నాడంటే ఈయన క్రైస్తవంతో ఏమైనా మిక్సింగ్ అయ్యాడా? క్రైస్తవంతో ఏమైనా మమేకం అయ్యాడా? కానీ క్రైస్తవంతాలకు డబ్బులు ఏమైనా ఇతను తింటున్నాడా? క్రైస్తవులు ఏమైనా ఇతనికి మద్దతు పలుకుతున్నారా అని అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకు అనుమానాలకు తావిస్తున్నది? సమతామూర్తి అనే విగ్రహాన్ని స్థాపించారు. సమతామూర్తి అంటే అందరూ సమానంగా చూస్తారని అర్థం. మరి ఈయన సమానంగా చూసే పనేది? అక్కడ సమతావాది ఏది? సమతావాది లక్షణం ఏది? సమతావాది దృక్పథం ఏది? అటువంటి ఈ సమతావాదిగా మూర్తిని స్థాపించారు. కానీ అతనిలో సమతావాదం లేదు. అతను సమతావాది కాదు. అతను హిందూవాదే కాదు. అతను హిందూ ముసుగులో ఉన్న క్రైస్తవం, హిందూ ముసుగులో ఉన్న ముస్లిము అతను. కనుక నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను, చినజీయర్ స్వామి వారి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ మనం బహిష్కరించాలి. బహిరంగంగా చినజీయర్ స్వామి వారికి క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు మా పోరాటం ఆగదు. మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం తరపున పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మాకు శాఖతో భేదం లేదు, అలాగే ఏ ఆగమంతో భేదం లేదు. వైష్ణవాగమం గాని, కారణాగమం గాని, శాక్తేయ ఆగమం గాని, లేకపోతే పాంచరాత్ర ఆగమం గాని మాకు ఏ ఆగమంతో భేదం లేదు. మాకు అందరూ సమానమే, మేమందరూ సమానమే. అటువంటి ఈ సమానమైన వ్యక్తులతో మేము పోల్చుకునేటువంటి మేము ఇంతవరకు కూడా ఆయన్ని కూడా మా సమానంగానే చూశాం, మా జాతికి సమానంగానే చూశాం. అతను ఓ సమతావాది అనుకున్నాం. కానీ అతని మనసులో ఇంత హేయకరమైన మాటలు, ఇంత జుభుత్సాకరమైన మాటలు ఇతను మాట్లాడతాడు. ఇతను మాట్లాడడం వల్ల హిందూ మతానికే చెడ్డ పేరు. ఎందుకంటే క్రైస్తవులు ఆల్రెడీ ఎప్పుడు హిందువులకు తగ్గు వస్తుందా, మనం వెళ్లి దాడి చేద్దామనే ఆలోచనలో ఎప్పుడూ క్రైస్తవులు ఉన్నారు. దాన్ని అతను పసిగట్టడం లేదు. పసిగట్టకుండా కేవలం శంకరాచార్యుల మీద ఉన్న ఆయన ద్వేషంతో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. తీసుకోపోతే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఆయన మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. జై శంకర, జై జై శంకర, జై శంకర, జై జై శంకర, జై శంకర, జై జై శంకర.